అందుకే ఇప్పుడు చాలామంది కార్యకర్తల మనసుల్లో జరుగుతున్న సాధారణ రాజకీయ చర్చ కాదు, ఒక సైకలాజికల్ సంఘర్షణ. ఒకవైపు సిద్ధాంతం, మరోవైపు ఆ సిద్ధాంతాన్ని తమకు దగ్గర చేసిన నాయకుడు. ఒకవైపు పార్టీ, మరోవైపు ఆ పార్టీ కోసం సంవత్సరాలుగా పోరాడిన ముఖం. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితే వస్తే అక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళు అన్నమలైని కేవలం ఒక నాయకుడిగా చూడలేదు, తమిళనాడులో బీజేపీకి ఒక స్వరం వచ్చినట్టుగా చూశారు. ప్రతి టీవీ డిబేట్లో ఒంటరిగా నిలబడి వాదించిన వ్యక్తిగా చూశారు. ప్రతి విమర్శను ఎదుర్కొంటూ వెనక్కి తగ్గని నాయకుడిగా చూశారు. అందుకే సంవత్సరాల పాటు ఆయన ప్రసంగాలను షేర్ చేశారు, ఆయన కోసం వాదించారు, ఆయనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు ఇచ్చారు. కానీ అదే సమయంలో వాళ్ళు ఒక వ్యక్తి కోసం ఈ ప్రయాణం మొదలు పెట్టలేదు, ఒక ఆలోచన కోసం వచ్చారు, ఒక సిద్ధాంతం కోసం నిలబడ్డారు. అందుకే వాళ్ళ పరిస్థితి విచిత్రంగా మారిపోయింది. అన్నమలైపై కోపం లేదు, పార్టీ పైన కోపం లేదు, కానీ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలని కూడా అనిపించడం లేదు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పాలనుంది, కానీ వెళ్ళొద్దని కూడా అనిపిస్తోంది. పార్టీతో ఉండాలనుంది, కానీ ఆయనపై ఉన్న అభిమానాన్ని వదులుకోలేకపోతున్నారు. ఈ రెండు భావనలు ఒకేసారి నిజం కావచ్చు. ఇదే ఈ కథలోని అత్యంత మానవీయమైన కోణం.